హైడ్రాపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామన్నారు. పెద్దలకు న్యాయం, పేదలకు న్యాయమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చెరువుల FTL పరిధిలో నిర్మాణాలు కూల్చేస్తామన్న హైడ్రా అధికారులకు మంత్రులు ఇళ్లను, గెస్ట్ హౌస్లను కూల్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బిల్డర్లపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు ఆయన. మంత్రులు, బడా నేతలు చెరువులను కబ్జా చేసి కట్టిన ఇళ్లు అంటూ కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను, హైడ్రా తీరుపై ఆయన విమర్శలను చూద్దాం. రైట్. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హిమాయత్ సాగర్ లో ఫామ్ హౌస్ నిర్మాణం, చెరువును పూడ్చి ఇంటి నిర్మాణం చేశారంటున్నారు కేటీఆర్. ఇక పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం హైడ్రాకుందా అని ప్రశ్నించారు కేటీఆర్. మరోవైపు ధైర్యం హైడ్రాకుందా? పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. ఇక కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి హిమాయత్ సాగర్ లోపల ఇంటిని నిర్మించారన్నారు కేటీఆర్. కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల ఇంటి నిర్మాణం చేశారన్నారు కేటీఆర్. ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇక పేదలకు కోర్టుకు వెళ్లే టైం ఇవ్వరని, అదే సీఎం సోదరుడు కాబట్టే తిరుపతి రెడ్డికి స్టే తెచ్చుకునేందుకు హైడ్రా అధికారులు టైం ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉందని చెప్పి హైడ్రా చేతులు దులుపుకుంటుందంటున్నారు కేటీఆర్. దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం, తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని, ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది, మేమేం చేయాలా? ముఖ్యమంత్రి సోదరుడు కదా, కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. మీకు టైం ఇవ్వరు, మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు, కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు. ఇక రేవంత్ రెడ్డి సన్నిహితుడు పట్నం మహేందర్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో గెస్ట్ హౌస్ నిర్మించారన్నారు కేటీఆర్. దాన్ని హైడ్రా టచ్ చేయగలదా అని ప్రశ్నించారు కేటీఆర్. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో ఇల్లు కడితే దాన్ని టచ్ చేసే ధైర్యం హైడ్రాకుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. ఆయనకు మాత్రం ఆయన గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువు మధ్యలో ఇల్లు కడితే, కొంప కడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ, దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాకుందా? ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఉస్మాన్ సాగర్ బఫర్ లోపల ఇంటి నిర్మాణం చేశారన్నారు కేటీఆర్. అక్కడకు వెళ్లే ధైర్యం హైడ్రాకుందా అని ప్రశ్నించారు కేటీఆర్. చెరువు బఫర్ లోపల ఇల్లు కట్టిన గుత్తా సుఖేందర్ ప్రశ్నించే ధైర్యం హైడ్రాకు ఉందా అని అడిగారు కేటీఆర్. ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు, పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ విప్ కట్టినా, శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాకు ఉందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. ఇక అరకెపొడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాజుల రామారంలో 11 ఎకరాలు కబ్జా చేశారంటున్నారు కేటీఆర్. పేదల ఇళ్లు కూలగొట్టిన హైడ్రా అరకెపొడి గాంధీ చేపట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చినట్లు నటించిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అన్ని ఇల్లు కూలగొట్టిన బుడ్డ ఇల్లు, 60 గజాలు 50 గజాలు 40 గజాలు ఇళ్ళేమో కూలగొట్టినరు. పక్కకు ఆయనది 11 ఎకరాలు ఆయనది, మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి బ్లూ షీట్స్ కనబడుతున్నాయా? బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, అప్పుడు హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామన్నారు కేటీఆర్. ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తా ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నిజంగానే కాంగ్రెస్ది ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు